ఒకటో నెంబర్ మీద పెట్టి కూలర్లకు కవర్లు కప్పి ఏసీలు బంద్ చేసి ఆనకోట్లు షెత్తిర్లు బయటికి తీసి పెట్టుకోర్రి. హౌ ఆనలు అందుకున్నాయి. 3 నెలల కాంచి ఎండలు చేవట్కే తల్లడం మల్లడమైనం కదా. ఇప్పుడు సలసల్లగా ఉంది. మళ్ళా ఈ తాపకు ఆనకాలం ఆనమబ్బులు సుతా ఎల్లమే వస్తాయని ఆఫీసర్లు చెప్తాండ్రు. కాబట్టి మీరేం జాగ్రత్తలు తీసుకుంటారో తీసుకొని తయారుండురిగా. ఏహే ఎక్కడిది ఆన దంచుడు దంచితే హైదరాబాద్ టోప్ అయ్యింది. ఉరుములు మెరుపులు దొడ్డు చినుకులు. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, ఉప్పల్, అంబర్పేట, తార్నాక, సికింద్రాబాద్, పంజాగుట్ట, కుకట్పల్లి, షేక్పేట, మల్కాజ్గిరి, సైనిక్పురి, బోరబండ, మణికొండ, మాదాపూర్, బంజారాయిల్స్, హిమాయత్ నగర్, చార్మినారు, నాంపల్లి. ఏహే ఎన్నని చెప్తాము, పట్నం అంతా సరిచి పెట్టింది. ఇకేమున్నది చూస్తుండగానే రోడ్ల మీద కాలువలు తయారైనాయి. ఆన కాగేటోళ్ళు లాగిన్రు, అట్లనే పోయేటోళ్ళు పోయిండ్రు. మొగులంతా మబ్బు పట్టే వరకు బండ్లకు కాలరకు లైట్ లేకుంటే ముందుకు నడవని పరిస్థితి. ఒక్కొక్క కాడ కాలరు బండ్లు సగం పడ మునిగినాయి. పొద్దుందాక ఎండ కొట్టినట్టే ఉన్నది కానీ మాపటీలు ఆనందుకున్నది. ముందు జాగ్రత్త కింద ఆనకోట్లు కవర్లు పట్టుకపోయిన వాళ్ళు బచాయించారు. బండ్ల మీద తిరిగేటోళ్ళు చాలా మంది మెట్రో రైల్ పిల్లల కింద దాచుకున్నారు తడుచుకుంటా. నిలిచినాక చెప్పున ఇంటికి పోవాలని ఆత్రంలా అందరు ఒకటే రోడ్ల మీదకి వచ్చే వరకు ఏడ చూడు ట్రాఫిక్ జామ్లే. ఫ్లైఓవర్ల మీద పాక్కుంటా, రోడ్ల మీద దేక్కుంటా, గల్లీలలో అంబాడుకుంటా చిన్నగా నడిచినాయి. అగో ఎల్బీ నగర్, విజయవాడ పెద్ద రాస్తా మీద ఎన్ని గనం ఆగినాయో. ఇటు చూడండి, నాంపల్లి కామ తోటలు గమ్మేసినాయి ఆన నీళ్లు. వరద మొత్తం లోపలికి నూక్కొచ్చే వరకు ఆగమాగం జగన్నాథం. కొంచెం వాన పడితే చాలు అన్ని షాప్స్లలో కానీ కామ తోటలో కానీ ఎప్పుడు ఇది పరిస్థితి మొత్తం ఇదే. దుకాణాలకు వచ్చిన నీళ్ళని బకెట్లతోటి ఎత్తి బజార్లో పోసిండ్రు. ఉతారు ఏరియాలలో ఇండ్లున్న పరిస్థితి కూడా గిదే. ఆడాడ చెట్లు ఊలినాయి, కరెంటు పోయింది. నీళ్ళు ఆగకుండా ట్రాఫిక్ జాములు కాకుండా ఇటు మున్సిపాలిటీ వాళ్ళు అటు ట్రాఫిక్ పోలీసులు బాగానే తిప్పల పడ్డారు. సిటీలోనే కాదు జిల్లాలలో కూడా గట్టిగానే పడుతున్నాయి. దుక్కులు దున్నే ముంగట ఆనలు పడుతుండే వరకు కొందరు సంబరం పడుతుంటే ఒడ్లు కాంటగానోళ్ళు నెత్తికి చేతులు పెట్టిండ్రు.